నెక్స్ట్ వచ్చేసి ఐడాక్. ఐడాక్ అంటే ఏంటి? ఐడాక్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది మనము థియరీ క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రెషర్ గా మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ మీ చేత చేయించరండి. మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ లైక్ సపోర్టింగ్, ఫస్ట్ మిమ్మల్ని సపోర్టింగ్ లో కూర్చోబెడతారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ కస్టమర్ లైక్ ప్రీవియస్ చేసి ఉంటారు కదా. సో ఆ ప్రీవియస్ చేసిన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి సర్వీస్ ఇచ్చే విధంగా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు. డైరెక్ట్ గా కంపెనీలోకి వెళ్తానే డైరెక్ట్ గా మీకు అయితే ఏమి ఇవ్వరండి. అది కూడా మీరు గమనించండి. ఇక్కడ ఐడాక్ అంటే ఏంటో చూడండి. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఏ సింపుల్ data container used to exchange information between any two processes that can understand the syntax and semantics of the data. So it is like data file with a specified format, which is exchanged between two systems which know how to interpret that data. When we execute an outbound ALE process, an IDAC is created. In the SAP system, IDAC are stored in database. So every has a unique number within a client. ఓకే, ఇక్కడ మీరు గమనించారు. ఓకే, చూడండి. ఐడాక్ స్టాండ్స్ ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అన్నారు. ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇది ఏం చేస్తుందంటే డేటా కంటైనర్ అని కూడా అంటారు. ఇప్పుడు మీరు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని మ్యాప్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఎక్సెల్ లో మీ డేటా ఉంది, మీ కంపెనీ డేటా, లేదంటే టాలీలో డేటా ఉంది, మీది ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఏ విధంగా? ఆ మ్యాప్ చేయడానికి గల మీడియేటర్ గా ఉన్న ఫైల్స్ ఏంటి? ఓకే, ఆ ఫైల్స్ ద్వారా డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మనము ఏ విధంగా మ్యాప్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో అప్పుడు మ్యాప్ చేసేటప్పుడు ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఆ డేటా అంతా కూడా డేటాబేస్ లో స్టోరేజ్ అవుతుంది. ఓకే, అదే అనమాట. ఆ వాటిని చేసేటప్పుడు ప్రయత్నంలో మనకి ఏఎల్ఈ అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటారు. ఓకే, ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ ని మనం మ్యాప్ చేయడానికి ఏఎల్ఈని యూజ్ చేయొచ్చు. తర్వాత దీంతో పాటు ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, డేటా కంటైనర్. డేటా కంటైనర్ అంటే ఒక కంపెనీలో నుంచి మరొక కంపెనీలోకి డేటాని ఏ విధంగా మనము ప్రాసెస్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చాలా వరకు బ్యాంకులతో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తాడు. ఆ ఫార్మాట్ ప్రకారంగానే మన డేటాను మ్యాప్ చేసి ఇస్తే మన బిజినెస్ లో జరిగే బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చి మీరు ఒక ఫార్మాట్ ఇస్తే డేటా మ్యాప్ అవ్వదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఇంట్లో మనకి ఐడాక్ లో 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ పార్ట్, కంట్రోల్ డేటా, అప్లికేషన్ డేటా, డేటా రికార్డ్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ రికార్డ్ అని 3 పార్ట్స్ గా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, అడ్మినిస్ట్రేషన్ పార్ట్. ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as ఐడాక్ నెంబర్, డైరెక్షన్, ఐడాక్ స్టేటస్, బేసిక్ టైప్, మెసేజ్ టైప్, పార్ట్నర్, సెండర్ ఆర్ రిసీవర్, date and time of creation, update, interchange file, ISA number. Okay, you can view an IDAC using transactions. W02 or W04 లో దీన్ని మనము అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెండర్ ఆర్ రిసీవర్ అంటే కస్టమర్ అండ్ వెండర్ వీరి యొక్క డేటా మనకు అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో మనం ఎంటర్ చేసేటప్పుడు అంటే ఒక ఫైల్ ని మనం క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఐడాక్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్, డైరెక్షన్, ప్లస్ స్టేటస్ ఏంటి, బేసిక్ టైప్ ఏంటి, పర్చేజ్ ఆర్డరా, సేల్స్ ఆర్డరా, మెసేజ్ టైప్ ఏంటి, డేట్ అండ్ టైం ఎప్పుడు, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంటారు. తర్వాత అప్లికేషన్ డేటా, డేటా రికార్డ్ which contains data. These are called the data record or segment.
ఓకే. పైనేమో వెండర్‌కి సంబంధించి, కస్టమర్‌కి సంబంధించిన డేటాను మీరు రికార్డ్ చేశారు. ఆ డేటాని మీరు పేమెంట్ చేయాలి. అంటే ఆల్ పేమెంట్స్ ఇన్‌స్ట్రక్షన్స్ స్టాండర్డ్ చేశారా? స్టాండర్డ్ క్లియరింగ్ చేశారా? పార్షియల్ క్లియరింగ్ చేశారా? రెసిడ్యూయల్ క్లియరింగ్ చేశారా? అనేది ఇంపార్టెంట్. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూయల్. దీన్ని మనం అప్లికేషన్ డేటా అంటాం. అప్లికేషన్ డేటా. స్టేటస్ ఇన్ఫర్మేషన్. These give you information about the various stages the IDAC has passed. Okay, IDAC works or not and pass or fail. Here we can check. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో వెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని క్లియర్ చేసామా లేదా అనేది అప్లికేషన్ డేటాలో చూస్తాం. ఓకే, చేస్తాం. తర్వాత స్టేటస్ ఫైనల్ గా. సో ఆ వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ పూర్తిగా క్లియర్ అయినాయా లేదా, పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా, ఎక్కడ ఏంటి దాని స్టేటస్ అనేది స్టేటస్ ఇన్ఫర్మేషన్ లో మనం చూస్తాం. తర్వాత దీంట్లో ఒక పోర్ట్ ఉంటుంది. పోర్ట్. సో ఈ పోర్ట్ అనేది ఏం చేస్తుందంటే డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ అదర్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఓకే, ఇక్కడ మీరు యు వాంట్ యు వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్. ద పోర్ట్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. ఓకే, టియర్ ఎఫ్సి పోర్ట్స్ ఏఎల్ఈ, ఫైల్ పోర్ట్స్ ఈడిఈ. చూడండి, ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెండు పోర్ట్స్ ని ఉపయోగిస్తారు. ఒకటి ఏఎల్ఈ, తర్వాత మరొకటి ఈడిఐ. ఓకే, క్లాస్ క్లాస్ ఇన్ టైమ్ లో జాయిన్ అవ్వరు, మెసేజ్ పెడుతూ ఉంటారు. ఓకే, ఉంటారు. సో ఏఎల్ఈ, ఈడిఐ ఇవి మీడియేటర్ పోర్ట్స్ నా. ఈ రెండింటి ద్వారానే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి లోకి డేటా మ్యాప్ చేస్తారు. సో అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ఏఎల్ఈ ఈస్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్స్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఈజ్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. ఓకే, ఈడిఐ వచ్చేసి నాన్ ఎస్ఏపి నుంచి ఓకే ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. దీన్ని ఈడిఐ యూజ్ చేస్తారు. ఓకే, జస్ట్ డేటాని ఇంటర్చేంజ్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి ఏఎల్ఈని యూజ్ చేస్తారు. ఓకే, ఈ రెండు పోర్ట్స్ ద్వారా మనకు డేటా అనేది ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి మనకి ఎంటర్ అవుతుంది. దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, ఇన్బాండ్ ఐడాక్, అవుట్ బాండ్ ఐడాక్. సో ఇన్బాండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్, పార్ట్నర్ ప్రొఫైల్ అంటాం, W20. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ W30, create a message type W81, associate a message type to basic IDAC type W82,
create the function module for processing the IDAC, define the function module characteristics BD51, allocate the inbound function module to the message type WE57, defining process code WE42, creation of partner profile WE20. ఇది ఇన్బౌండ్. తర్వాత అవుట్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ సెగ్మెంట్స్ W31, క్రియేట్ అన్ ఐడాక్ టైప్. ఓకే, W30, create a message type W81, associate a message type to IDAC type W82, create a port W20. ఇవి ఇవి మీ సూపర్ సీనియర్స్ చేస్తారు. సూపర్ సీనియర్స్ మీ వరకు రానివ్వరు. ఓకే, ఈ వర్క్ మొత్తానికి కూడా. ఓకే, సో దీన్ని మనం ఐడాక్ అంటాం. సో ఇంత డెప్త్ నాలెడ్జ్ వరకు మన ఆల్మోస్ట్ రానివ్వరు. ఓకే, ఆల్మోస్ట్ మన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని చేస్తారు. మాక్సిమం మనల్ని ఒక 6 months కానీ 3 months కానీ సపోర్ట్ మీద కూర్చోబెట్టి బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ ని ఐడెంటిఫై చేయమని చెప్తూ ఉంటారు. ఓకే, సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనకి వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో అది.